ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 80స్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన హీరోయిన్ భానుప్రియ. స్వతహాగా కూచిపూడి డాన్సర్ అయిన ఈ కథానాయిక నృత్య ప్రధానమైన సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఇక కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం భానుప్రియ సినిమా ప్రస్థానంలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నారు నటి భానుప్రియ గారు. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు కూడా వెలిగారు. అయితే భానుప్రియ గారు ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆమెని ఇప్పుడు చూస్తే కొంచెం షాక్ అవుతారనే చెప్పాలి. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ గారు గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. ఒకప్పటి అందాల నటి తన అభిమాన హీరోయిన్ని చాలా రోజుల తర్వాత చూసిన అభిమానులు కూడా ఆవేదనకి గురవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఎప్పటికైనా డాన్స్ స్కూల్ పెట్టి పిల్లలకి నృత్యం నేర్పించాలని ఇదివరకు ఇంటర్వ్యూలో భానుప్రియ గారు చాలాసార్లు తెలిపారు. అయితే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం ఆమెకు సహకరించడం లేదు. దాంతో డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనని కూడా ఆమె విరమించుకున్నట్లు తెలియజేశారు. ఇక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ భానుప్రియ ఎమోషనల్ అయ్యారు. క్రమంగా నేను జ్ఞాపక శక్తిని కోల్పోతున్నాను. ఇదివరకటిలా నాకు ఏమీ గుర్తుండట్లేదు. ఇటీవల ఒక తమిళ సినిమా కోసం నేర్చుకున్న డైలాగ్స్ కూడా షూటింగ్ సమయంలో మర్చిపోయాను. ఎంతో ప్రాణంగా నేర్చుకున్న నృత్యానికి సంబంధించిన ముద్రల్ని కూడా మర్చిపోయాను అంటూ భానుప్రియ గారు ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ తరుణంలోనే డాన్స్ స్కూల్ పెట్టాలన్న తన ఆలోచనలను విరమించుకున్నట్లు ఆమె తెలియచేశారు. అయితే తన భర్త చనిపోయాక ఆమెకి ఆరోగ్య సమస్య వచ్చిందని భానుప్రియ గారు వెల్లడించారు. ఇక ఆమెకి సంబంధించిన సొంత విషయాలను కూడా ఆమె మర్చిపోతున్నట్లు వెల్లడిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవాలని కోరుకుందాం. మరి నటి భానుప్రియ గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.